నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక అంతర్గత చర్చ అయితే బాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లోకేష్కి మద్దతుగా పిలుపునిస్తున్నారు. చర్చ అయితే దీని ద్వారా బాగా నడుస్తుంది. అయితే ఇక ఏ విధంగా ఉండబోతుంది? లోకేష్ గారిని కలుస్తారా, మాట్లాడతారా? అయితే ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షణ్ముఖ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ రోజున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ మూడు పార్టీలు లోకేష్కి మద్దతు కావాలని కోరుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు జూబ్లీహిల్స్లో తెలుగుదేశం పార్టీ రాబోతుందా? ఎలాంటి అంశాలు మీరు ఏం చెప్తారు? మీరు అడిగినటువంటి ప్రశ్న అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడి దాదాపు పుష్కర కాలమైంది. అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు పూర్తి అయింది. మరి 12 సంవత్సరాలు పూర్తి అయినా సరే ఇప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పేరు ప్రధానంగా వినపడుతోంది. ఎందుకు వినపడుతోంది? మొదటి అంశం. మరి వీరి యొక్క మద్దతు ఎవరికి ఉండనుంది? రెండో అంశం. మరి మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన ప్రెస్ మీట్లోనే, అంటే ప్రెస్ మీట్ నథింగ్ బట్ క్యాంపెయినింగ్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా అమీర్పేట చౌరస్తాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆడ ప్రతిష్ఠ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా రోహిత్ గారి పెళ్లికి వచ్చినటువంటి సందర్భంలో 393 కారు, అంటే అంబాసిడర్ కారు పాతంలో, అంటే 94లో ఆయన 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ప్రయాణించినటువంటి కారులో అలిపిరి ఘటనలో తన ప్రాణాలను కాపాడినటువంటి కారులో, అంటే తన యొక్క జ్ఞాపకాలను చూస్తూ నెమరు వేసుకోవడం జరిగింది. మరి ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లంకల దీపక్ రెడ్డి, ఇక్కడ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ముగ్గురు కూడా ఒకప్పుడు ఈ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చినవి. సో తెలుగుదేశం పార్టీ తెచ్చినటువంటి సంస్కరణలు కానీ, చేసినటువంటి అభివృద్ధి కానీ పుష్కర కాలమైనా సరే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతూ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో. అంటే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్, అంటే నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేస్తే తప్ప గెలవలేని స్థితిలో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటే ఇంకా తెలుగుదేశం పార్టీని విమర్శించే వాళ్ళు ఉంటారు కదా, అంటే లైక్ దట్ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, అంటే అవసరమైనప్పుడు తిట్టడము, అవసరం లేనప్పుడు, అంటే ఎలా ఉందంటే ఈరోజు తెలంగాణలో 12 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమో 2 ఏళ్ళు పూర్తి అయింది పరిపాలన. ఇప్పుడు ఆయన పరిపాలనకు తీర్పుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక కారణం అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటా ఉంది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి అవినీతికి హైడ్రాకు అంతు పొంతు ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఏమని ప్రచారం చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ కానీ గెలిస్తే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి మీకు గుర్తు లేదు అని చెప్పేసి ఒకవైపు చెప్పకనే చెప్తున్నాడు కేటీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, ఇదే బీఆర్ఎస్ కానీ గెలిస్తే మళ్ళీ 11 ఏళ్ళు, అంటే దాదాపు 9 ఏళ్ల పాటు నిరవధికంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే నిన్న మొన్న కూడా వర్షం పడింది. అక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే విపరీతమైనటువంటి డ్రైనేజ్లో ఫ్లోటింగ్ వాటర్. ఇది చూసినటువంటి వాళ్ళు 9 ఏళ్ళు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అంటే అని వాళ్ళలోని వాళ్ళ కార్యకర్తల్లోని మొగం చాటేసుకునేటువంటి పరిస్థితి. దీన్ని చూసుకొని రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రచారం చేస్తున్నారు, 9 ఏళ్ళు పరిపాలన చేశారు కదా, ఓటుకు డబ్బులు బాగా ఇస్తారు, 5,000 డబ్బులు ఇస్తారు తీసుకోండి, డ్రైనేజ్ సిస్టమ్ ఏంది అని చెప్పేసి బొంద పెడతాం మిమ్మల్ని అని చెప్పేసి, మీరే అనండి కార్యకర్తలు అని చెప్పేసి, తిరగబడండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసము 3 పార్టీల సంబంధించినటువంటి నాయకులు రాయబారం పంపుతున్నారు నారా లోకేష్ గారికి అని ఒక అంతర్గత సమాచారం మనకైతే ఏదైతే ఉందో, సో ఆ సమాచారం ప్రకారం ఈరోజు తెలుగుదేశం పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎవడు గెలవాలన్నా ఎవడు ఓడాలన్నా ఈ 3 పార్టీ నాయకుల సాక్షిగా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సాక్షిగా చెప్తా ఉన్నా. అంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంస్కరణలు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ, హైదరాబాద్ జిహెచ్ఎంసీని డెవలప్ చేసినటువంటి తీరు, మరి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే రహమత్ నగరు 2 నగరాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, అంటే 2 నగర్లో
మిగిలినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, డి అంటే డి అని చెప్పేసి ఉంది. సరే, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేకే సర్వే అయితే బీఆర్ఎస్కి బలంగా ఉందని మనకు వస్తున్న వార్త. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ విషయంలో సక్సెస్ అయిందండి. అంటే 160 సీట్లకు పైగా వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఒక సర్వే అంటే ఒక ఎలక్షన్కి పర్ఫెక్ట్ అయింది. ఇదే ఈయన వేరే రాష్ట్రాలకు సంబంధించిన సర్వేలు చేస్తే ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. సో నేను ప్రధానంగా మొదటి నుంచి చెప్పినటువంటి అంశం ఏంది, ఈ నాయకుల సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే మద్దతు ఇస్తుందో వాళ్ళే ఖచ్చితంగా గెలుపొందుతారనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్తా ఉన్నాం. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. అయినప్పటికీ కూడా నందమూరి తారక రామారావు గారి నామం కాస్త అజరామరంగా ఎందుకు ఆ ఎన్నికలలో జరుగుతూ ఉంది ఎలక్షన్ ప్రచారంలో భాగంగా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ గెలుస్తుందనేది నా నమ్మకం. కేకే సర్వే గారి నమ్మకం ఏమో బీఆర్ఎస్ పార్టీ స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 5 ఏవైతే నగర్లు ఉన్నాయో దాంట్లో 2 దాంట్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, మిగిలినటువంటి 3 లేదా 4 నగర్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో తన సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని అంబాసిడర్ కార్తో ఉన్నటువంటి 393 కార్, ఆ కార్ని ఫోటో పెట్టుకొని ఓల్డ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ట్విట్టర్లో ట్రాక్ చేసేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు అన్న ఎన్టీఆర్ పేరు ఎత్తేసి ఆయన మార్కులు కొట్టేయడం జరిగింది. అంటే వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమి లేదు, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమో ప్రజల గుర్తుకు లేదు. ఈరోజు ప్రచారంలో ఏమని చెప్తున్నారు, అన్న ఎన్టీఆర్ అని అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కానిది ఎవరు 2 తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. సో ఫైనల్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంతర్గతంగా ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టరు. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉండింది. సో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఫోటో పెట్టుకొని ఆల్రెడీ తిప్పేస్తున్నారు, మనకేం మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ ఏమో మేము పొత్తులో ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు మాకేం మద్దతు అని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా నారా లోకేష్ గారిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక అంతర్గత సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమో నందమూరి అన్న ఎన్టీఆర్ గారి నుంచి మొదలుపెట్టాడు. సో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మనకు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నమస్కారం.